రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఖరారు చేయడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 34%, అర్బన్ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించాయి. బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయంటూ బీసీ నేతలు అంటున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కర్నూలు నుండి బసవరాజు ఇప్పుడు అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం జరిగింది. బీసీలకు 34% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రామీణ లెవెల్లో 34%, అదేవిధంగా అర్బన్ లెవెల్లో 33.33% బీసీలకు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో కొందరు బీసీ సంఘం నేతలు మన వద్ద ఉన్నారు. ఈ నిర్ణయం పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 34% అని ఇటీవల చంద్రబాబు క్యాబినెట్లో ఒక తీర్మానం చేశాడు, మరి బీసీలకు 34% కేటాయించడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? ఇవాళ సమాజంలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టబద్ధత కల్పించడాన్ని ఇవాళ హర్షిస్తా ఉన్నాం. యావత్ బీసీ సమాజం అంతా కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కానీ మండలాల్లో కానివ్వండి, జిల్లాలో కానీ బీసీల యొక్క నాయకులు ప్రజాప్రతినిధులుగా కావడం హర్షిస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామ స్వరాజ్యంలో భాగస్వామ్యం కావడం బీసీలు సంతోషించాల్సిన విషయం. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు గతంలో కేవలం బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు సముచిత స్థానం కల్పించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా బీసీల్లో ఇవాళ చట్టసభలో ఉండాలని చెప్పేసి నిర్ణయించడం సంతోషించాల్సిన విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. బీసీలకు ఏదైతే కూటమి ప్రభుత్వము ఒక అవకాశం ఇచ్చింది, 34%, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగిన పర్సెంట్ వల్ల బీసీలకు రాజకీయంగా ఇతరత్ర ఏ లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఈ చట్టసభల్లో బీసీలకు చేసిన రిజర్వేషన్ని స్వాగతిస్తున్నాము. ఇది ఎందుకంటే ఉద్యోగస్తులుగా దీని మీద మేము పెద్దగా చెప్పేది ఏమి ఉండదు. ఏ విధంగా అయితేనేమి బీసీలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 34% కేటాయించడం మూలంగా లేదా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రిజర్వేషన్ మొత్తం 50% లోపల ఉండాలి. మరి బీసీలకు 34 చేయడం వల్ల రిజర్వేషన్ 55 నుంచి 60 పెరుగుతుంది అంటారు. మరి న్యాయపరమైన చిక్కులు ఏమన్నా తలెత్తే ప్రమాదం ఉందా? అలాంటి ప్రమాదాలు ఏముండవు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక మెజార్టీ కలిగిన బీసీలకు ఇదివరకు ప్రభుత్వంలో 24% ఉండేది. కానీ కేంద్రము 50% కన్నా మించి ఉండకూడదు ఏ దేనికైనా కానీ అన్నారు. కానీ ఇప్పుడు 34% ఇచ్చినా కూడా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఉద్యోగస్తుల తరఫున, ఎంపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున. అదే కాక ఇంకా కొంచెం పెంచినా కూడా మాకు బీసీలకు తక్కువే. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక మెజారిటీ 60% కలిగిన బీసీ జనాభాకు 34% ఇవ్వడం కూడా మేము చాలా సంతోషం, చాలా హ్యాపీగా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. దీనివలన చాలామంది బీసీలు కొంచెం అభివృద్ధి చెందుతారనే ఆశయం వ్యక్తపరుస్తున్నా. జై హింద్. మన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి జై హింద్. 34% రిజర్వేషన్ పెరగడం వల్ల అంటే యువతకు మీలాంటి వాళ్ళకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే గతంతో పోలిస్తే 24% ఉంది వైసీపీ హయాంలో. ఇప్పుడు 34% అంటే ఇంక్రిమెంట్ 10% దాకా పెరిగింది. అంటే చదువుకున్న యువత అయితేనేమి, బీసీలు అయితేనేమి, బీసీల పక్షపాతి పార్టీ అని నిరూపించారు వీళ్ళు. ఎందుకంటే మాటల్లోనే కాదు, వీళ్ళు అంటే బీసీల పార్టీ అని టీడీపీ ఫ్రమ్ డే 1 నుంచి కూడా పార్టీ పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళు బీసీలకి న్యాయంగానే ఉన్నారు. మరోసారి రుజువైంది. సో బీసీల తరఫున ఫ్రమ్ అంటే యూత్ నుండి అయితేనేమి, ఉద్యోగస్తుల నుండి అయితేనేమి, ప్రజల నుండి అయితేనేమి ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే డిప్యూటీ సీఎం గారికి అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి. సో ఈ ప్రభుత్వంలోన మనం బాగా గమనిస్తే గతంతో ఇప్పుడు చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మనము ఉపాధి అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు కూడా చాలా అంటే డెవలప్మెంట్ మీదే దృష్టి పెట్టారు. ఇది చాలా శుభసూచకము. స్థానిక సంస్థల్లో బీసీ కోట పెరిగింది, పరోక్షంగా ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఓసీ కేటగిరీకి దెబ్బ పడుతుంది. మరి వాళ్ళు కోర్టుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ ప్రభుత్వం ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎలా సర్దుబాటు చేస్తుంది? ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా సంఘ పక్షాన తెలియజేయనిది ఏమనగా, దేశ జనాభాలోన
60% ఉన్న బీసీ మైనారిటీలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి 24 నుంచి 34% పెంచడం హర్షించదగిన విషయం. అయితే మీరు చెప్పినట్లు ఇది న్యాయ చిక్కులు ఎదురవుతుందని మీరు చెప్తున్నారు. అయితే దాన్ని ప్రభుత్వము మరి లీగల్గా మరి ఏదో రూపంలో ఆలోచన చేసి మరి ప్రధానమంత్రి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు సీఎం గారు మరి దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనేది వాళ్ళు ఆలోచన చేయందే ఈ 34% ఇవ్వరని మేము అనుకుంటున్నాము. కాబట్టి వాళ్ళు ఈ న్యాయ చిక్కులని వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండి ఎవరిని నొప్పించకుండా దీన్ని ముందుకు తీసుకుపోతారని ఒక ఉద్యోగ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, మరియు నిన్న అసెంబ్లీలో ఈ 34% రిజర్వేషన్తో పాటు మా ఉద్యోగులకు సంబంధించి మార్కాపురము, మదనపల్లె, పోలవరం జిల్లాలకు 16% హెచ్ఆర్ఏని పెంచిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు కామ్రేడ్ పెద్దాయన విద్యాసాగర్ గారికి కూడా ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు అడిగిన ప్రశ్నకు దీన్ని న్యాయపరంగా ఏదో రూపంలో దీన్ని వాళ్ళు ఆలోచన చేసే దీన్ని 34% ఇచ్చింటారని మా ఉద్దేశం. ఇది థ్యాంక్ యూ. స్థానిక సంస్థలో బీసీలకు 34% స్వాగతిస్తున్నాం, హర్షణీయ అంశమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెంచిన ఏదైతే రిజర్వేషన్ శాతం మూలంగా ఒకవేళ ఎస్సీ ఎస్టీలో లేదా ఓసీలకు ఇబ్బంది కలిగినట్లయితే అంటే న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా పరిష్కరించాలో అలాంటి ఆలోచన చేసి ముందస్తు ప్రణాళికతోనే ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏదైతే రాజకీయంగా యువకులకు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్ కర్నూలు.